బెన్సన్ సేవ ఎంతగానో విస్తరించింది. రెండంతల ఆత్మ బెన్సన్కు దయచేయమని గోర్డన్ లిండేసే గారు చేసిన ప్రార్థన అక్షరాల నెరవేరింది. మార్గరెట్ ఒక తల్లిగా, పాస్టర్ గారి భార్యగా తన బాధ్యతలను ఎంతో సమర్థవంతంగా నిర్వహించేది. ఆమె ఇంకా పాఠశాల ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న భర్తకు చేదోడుగా నిలిచి సరియైన సహకారం అందించేది. ఒక సంఘనాయకుని భార్యగా తనదంటూ ఒక విశిష్టమైన స్థానం సంపాదించుకుంది. మార్గరెట్ తల్లి ఇంకా విగ్రహారాధనలో ఉంటే తల్లి కోసం ఎంతగానో ప్రార్థించింది. అయితే మార్గరెట్కి కుమారుడు కలిగాక ఆమెకు యేసు ప్రభువు మీద కొంత నమ్మకం కలిగింది. అదీకాక తన అల్లుడు చేస్తున్న సేవలో జరుగుతున్న స్వస్థతలు, అద్భుతాలు చూసినప్పుడు యేసుక్రీస్తులో గొప్ప శక్తి ఉన్నదని ఒప్పుకున్నది. మార్గరెట్ నెమ్మదిగా తల్లికి నచ్చచెప్పి ఆమెలో ఉన్న భయాన్ని, సందేహాలను పోగొట్టేసరికి మార్గరెట్ తల్లి కూడా చివరకు క్రీస్తును అంగీకరించింది. ఆ రోజు ఆ ఇంట్లో పండగ జరిగిందనే చెప్పాలి. ఇంట్లోని విగ్రహాలను, వాటి పూజ కొరకు ఉపయోగించే వస్తు సామాగ్రిని బయటకు తెచ్చి బహిరంగంగా పెద్ద మంట వేసి కాల్చివేశారు. మార్గరెట్కు ఇంగ్లాండ్ వెళ్ళి పాలిటెక్నిక్ కళాశాలలో విద్యను అభ్యసించే అవకాశం వచ్చింది. ఆమె ఇంగ్లాండ్ వెళ్ళి విద్యను అభ్యసించడమే కాకుండా అనేక సంఘాలను దర్శించి వారి పరిచర్య విధానాలను తెలుసుకుంది. సాంఘిక సేవలో స్త్రీలకు ఉపయోగపడే విధానాలు కూడా నేర్చుకుంది. నైజీరియాకు తిరిగి వచ్చిన తరువాత తాను నేర్చుకున్నవన్నీ అమలు చేయడానికి తగిన జ్ఞానం దయచేయమని ప్రార్థించింది. స్త్రీల సమావేశాలను ఏర్పాటు చేసి వారికి బైబిల్ తరగతులు నిర్వహించేది. సువార్త పరిచర్యలో స్త్రీలు నిర్వహించవలసిన పాత్రను గురించి వారితో చర్చించింది. వారంలో ఒకరోజు స్త్రీల సమావేశం జరిగేది. ఒకసారి సువార్త సభలలో ప్రసంగించడానికి టిఎల్ ఆన్బోర్న్ గారు, శ్రీమతి డేజీ ఆస్బోర్న్ గారు బెనిన్కి వచ్చారు. ఆ సమయంలో మార్గరెట్ ఆమెను కలుసుకుని స్త్రీల పరిచర్య కొరకు ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని తనకు ఆశగా ఉందని చెప్పింది. డేజీ ఆస్బోర్న్ గారు మార్గరెట్ను ఎంతగానో ప్రోత్సాహపరిచి స్త్రీల సమావేశంలో మాట్లాడడానికి ఉత్సుకత చూపించారు. తరువాత ఆమె స్త్రీల సమావేశంలో మాట్లాడి దేవుని పరిచర్యలో స్త్రీల బాధ్యతను గురించి ఉద్బోధించారు. ఆ తరువాత మార్గరెట్ అధ్యక్షతన క్రైస్తవ స్త్రీల సహవాసము అనే ప్రత్యేకమైన సేవా సంస్థను ప్రారంభించారు. మొదటి స్త్రీల సభలలో మాట్లాడడానికి డేజీ గారు అమెరికా నుండి వచ్చారు. ఆమె బోధిస్తూ సమాజ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని స్త్రీలకు ఒక సాంఘిక సేవా సంస్థను ఏర్పాటు చేసి ఆ విధంగా కూడా సువార్త సేవ చేయమని సవాలు చేశారు. దానికి అవసరమైన ఆర్థిక సహాయం దేవుడే పంపిస్తాడని చెప్పారు. మందిరం కోసం స్థలం ఇచ్చిన స్టీవెన్ గివా అమ్ముగారే స్త్రీల సేవా సంస్థకు భవనం నిర్మించుకోవడానికి అవసరమైన పెద్ద స్థలం ఇచ్చారు. స్త్రీలకు శిక్షణ ఇచ్చి క్రీస్తు రాయబారులుగా ఆసుపత్రుల్లోనూ, పాఠశాలల్లోనూ, జైళ్లలోనూ పరిచర్య చేయడానికి శిక్షణ పొందిన స్త్రీలను పంపించేవారు. ఉద్యోగం చేస్తున్న స్త్రీలు తమ చిన్న బిడ్డలను ఉంచడానికి ఒక ప్రత్యేకమైన క్రైస్తవ వాతావరణంలో కూడిన చిన్నపిల్లల విభాగం ఏర్పాటు చేశారు. ఇంతేకాకుండా ఒక క్రైస్తవ పాఠశాలను, ఒక అనాథాశ్రయాన్ని కూడా స్థాపించారు. ఎన్నో బాధ్యతలతో నిండిపోయి మార్గరెట్ చివరకు తన ఉద్యోగానికి రాజీనామా చేయక తప్పలేదు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే కోరదగినది. సామెతలు 31:10 వ్రాయబడిన మాటలు మార్గరెట్ విషయంలో నిజమని ఖచ్చితంగా చెప్పవచ్చు. బెన్సన్ సేవలో ముఖ్య ఉద్దేశం సువార్తీకరణ. ఎన్నో పనులు, మరెన్నో సమస్యలు ఉన్నప్పటికీ సువార్త దండయాత్రలు అధిక ప్రాధాన్యతనిచ్చాడు. సేవ పెరిగే కొద్దీ ఎన్నో సమస్యలు, మరెన్నో చిక్కులు. క్రీస్తును ఎరుగని వారికి సువార్త అందించడం ఒక ఎత్తు, అంగీకరించిన వారిని లోతుకు నడిపించి బలపరచడం మరో ఎత్తు. క్రొత్తగా నిర్మించిన సంఘాలకు పాస్టర్లు కావాలి. సేవ కొరకు పిలువబడిన వారికి సరియైన శిక్షణ ఇవ్వాలి. ఎక్కువగా సువార్తను అందించాలంటే ఎక్కువగా సేవకులు కావాలి. ఇవన్నీ ఒకదానిలో మరి ఒకటి ముడిపడి ఉన్న చిక్కు సమస్యలే. అయితే బెన్సన్ అనుభవంతో ఒక ఆత్మసూత్రం నేర్చుకున్నాడు. సమస్య ఎంత జటిలమైనదైనా సరే సమస్య వైపు చూడకుండా యేసు వైపు చూస్తూ విశ్వాసంతో ముందుకు సాగిపోవాలి. అసలు బెన్సన్ సేవలో ముఖ్యమైన సమస్య అతన్ని వ్యతిరేకించే వాళ్ల మధ్య సేవ జరిగించడమే.
ఏదైనా ఒక ప్రణాళిక వస్తే అబ్బే ఇది జరిగే పని కాదు అని వెంటనే జవాబొస్తుంది. సేవ ప్రారంభంలో బెనిన్ పట్టణంలో ఒక సంఘాన్ని స్థాపించడం అసాధ్యం అన్నారు. అయితే ఇప్పుడు 15 సంఘాలు బెనిన్ చుట్టుపక్కల స్థాపించాడు. అంతేకాదు నైజీరియాలోనూ ఇతర దేశాలలోనూ లెక్కేస్తే మొత్తం 650 సంఘాలు బెన్సన్ ఆధ్వర్యంలో నడిపించబడుతున్నాయి. మార్గరెట్ గర్భం ధరించడం అసాధ్యం అన్నారు. కానీ దేవుడు వారికి 4 బిడ్డలను దయచేశాడు. టీవీలో సువార్త ప్రసారాలు జరగడం అసాధ్యం అన్నారు. అయితే ఇప్పుడు ఆఫ్రికాలోనే అతిపెద్ద క్రైస్తవ ప్రసారాలు చేసే సంస్థను బెన్సన్ నడిపిస్తున్నాడు. నైజీరియా అంతా సువార్త ప్రకటించడం సాధ్యం కాదు. మరి ముఖ్యంగా ముస్లింలు అధిక సంఖ్యలో నివసించే ఉత్తర ప్రాంతంలో అన్నారు. అయితే ఇప్పుడు టీవీ ద్వారా దాదాపు 15 రాష్ట్రాలలో సువార్త అందించబడుతుంది. వాటిలో ముస్లిం రాష్ట్రాలు కూడా ఉన్నాయి. నల్లజాతి వారి అధికారాన్ని తెల్లవారు అంగీకరించరు అన్నారు. అయితే ఇప్పుడు అతని పర్యవేక్షణలో అనేక మంది తెల్లజాతి మిషనరీలు పనిచేస్తున్నారు. అంతేకాదు అనేక యూరప్ దేశాలలో మహాసభలు జరిపి అనేకుల ప్రశంసలకు పాత్రుడయ్యాడు. మిరాకిల్ సెంటర్ ప్రతిష్ఠ జరిగిన 6 నెలలకు ప్రభుత్వం వారు బెనిన్ విమానాశ్రయాన్ని పెద్దదిగా చేయాలని సంకల్పించి అనేక ఇతర భవనాలతో పాటు మిరాకిల్ సెంటర్ను కూడా కూల్చివేయాలని అన్నారు. ప్రభుత్వం వారి ఉత్తర్వులు మార్చడం జరగని పని అని అధికారులు అన్నారు. అయితే బెన్సన్ టీవీ ప్రసారంలో మిరాకిల్ సెంటర్ను దేవుడే స్థాపించినట్లయితే దానిని ఏ మానవుడు మరి ఏ ఇతర శక్తి కూల్చివేయలేదని అన్నాడు. కొన్ని నెలల తరువాత ప్రభుత్వం వారు వారి ప్రణాళికలో కొద్దిపాటి మార్పులు చేశారు. దాని ఫలితంగా దాదాపు 30 ఇతర భవనాలు కూల్చివేయబడినప్పటికీ మిరాకిల్ సెంటర్ మాత్రం నిలిచే ఉంది. సువార్త సేవకు సంబంధించిన ఇతర భవనాలు నిర్మాణం అసాధ్యం అన్నారు. అయితే మిరాకిల్ సెంటర్ మాత్రమే కాకుండా బైబిల్ కళాశాల శిక్షణ పొందుతున్న వారికి వసతి గృహం, కార్యాలయ భవనం, మిషనరీలు నివసించే గృహాలు, స్త్రీల పరిచర్య విభాగం, టెలివిజన్ స్టూడియో మొదలైనవన్నీ నిర్మించబడ్డాయి. ఇంత విస్తృతమైన పరిచర్య జరుగుతున్నప్పటికీ అతని ఎముకలలో అగ్ని చల్లారకుండా మండుతూనే ఉంది. ఒకరోజు ప్రభువు ఉన్నతమైన మెట్టులో సేవ జరిగించు, శరీర ప్రాణాత్మలకు అవసరమయ్యే సేవ జరిగించు, దానికి అవసరమయ్యే స్థలం కొరకు దరఖాస్తు నీవు ఎప్పుడు పెట్టాలో నేను చెప్తాను అన్నారు.